కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కులగణనపై బీసీ కమిషన్ ద్వారా జీవో విడుదల చేశారని తర్వాత కమిషన్ మాయమైందని మాజీ మంత్రి గంగుల అన్నారు. మంత్రి పొన్నంకి ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. తాము రాజకీయంగా మాట్లాడలేదని రాజ్యాంగపరంగా చిక్కులు లేకుండా చూడాలని చెప్పారు. గంగులకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆకారంలో పెద్దగా ఉంటే అవగాహన ఎక్కువ ఉందనుకోవద్దని, బీసీ కమిషన్ మాయమైందనడం సరికాదని అన్నారు. బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జీవో ఇష్యూ చేసిన అధ్యక్ష. ఆ జీవోలో క్లియర్గా రిజల్యూషన్ పాస్ చేసినాం, కులగణన సర్వే చేస్తామని చెప్పేసి చేయడం అధ్యక్ష. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది, లేదు బీసీ కమిషన్. జీవో నెంబర్ 18 తీసుకొచ్చిండ్రు, ప్లాటింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేస్తామని చెప్పింది అధ్యక్ష. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన కమిటీ చేశారు. బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష 10 నెలల తర్వాత. మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడలేము. మా సూచన పరిగణన తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా యాభై చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము. బలైన వర్గాలకు సంబంధించి వారి పార్టీకి సంబంధించిన కన్సల్టను ధన్యవాదాలు. కానీ బీసీ కమిషన్ వేసినటువంటి ఆ బీసీ కమిషన్ మాయమైందనో, కోర్టులో గౌరవ సభ్యులు వేసిన కేసు ప్రకారంగా ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ మేము బీసీ కమిషన్ వేస్తూ వారికి డెడికేషన్ అథారిటీ ఇచ్చినప్పటికీ స్పెసిఫిక్గా కొంత వ్యక్తులు కొంతమంది వాళ్ళ ప్రేరేపితం ఉందా లేదా నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి సహకారం అడుగుతా ఉన్నాం ఇప్పుడు. ఇలా మంత్రి గారికి వాస్తవం తెలివై, ఎందుకంటే చెప్పేది వాస్తవం చెప్పాలి. అవగాహన లేదు అంటే ఆయనకంటే ఎక్కువ చదువుకున్నా, రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా, నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు. కానీ నేనేమంటున్నా, ఆకారంలో పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ అనుకుంటే దయచేసి అర్థం చేసుకొని ఆ మాటలు ఆపో తీసుకోవాలి. ఇది పొరపాటు. దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు మాట్లాడతాను. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.